రాజీవ్ గాంధీ అప్పట్లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అది మన పొరుగున ఉన్న దాయాది దేశం పాక్పై అణుబాంబు వేయాలనుకోవడమే. ఈ షాకింగ్ విషయాన్ని అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA బయటపెట్టింది. పాకిస్తాన్ అణు కార్యకలాపాలపైన ఆందోళనలతో ఉన్న భారత్ అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షకు సర్వం సిద్ధం చేసిందన్నారు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో నాటి అమెరికా అధ్యక్షులు రొనాల్డ్ రీగన్ రాయబారులను పంపి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను చెల్లార్చాలని భావించారని అంటున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్కులో 36 మంది శాస్త్రవేత్తలు హైడ్రోజన్ బాంబును తయారు చేశారని పేర్కొంది. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబుకు కౌంటర్గా హైడ్రోజన్ బాంబును తెరపైకి తీసుకొచ్చిందంట. 1.2 కోట్ల పేజీలున్న 9,30,000 డాక్యుమెంట్లను CIA తాజాగా ఆన్లైన్లో పోస్టు చేసింది. వీటిలో ఇంకా షాకింగ్ అంశాలు కూడా ఉన్నాయి. రాజీవ్ గాంధీ కంటే ముందు 11 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హైడ్రోజన్ బాంబుపై పరీక్షించారని, దానికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ప్రధాని రాజీవ్ గాంధీ ఏర్పాట్లు పూర్తి చేశారని నివేదిక వెల్లడించింది. అయితే అప్పటికే భారత్ పాకిస్తాన్ కంటే అణు సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ముందున్నదని చెప్పింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇందిరాగాంధీ ప్రారంభించిన అణు కార్యక్రమాలను కొనసాగించేందుకు రాజీవ్ గాంధీ అంతగా ఇష్టపడలేదంటున్నారు. అయితే పాకిస్తాన్ అణ్వస్త్రాల విషయంలో దూకుడుగా వెళుతున్నట్లు తెలిసి 1985 తొలినాళ్లలో ప్రధాని రాజీవ్ గాంధీ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అణ్వస్త్రాల తయారీ కోసం భారత్ వద్ద అప్పటికే కావలసినంత ప్లూటోనియం నిల్వలు ఉన్నాయని, అయితే రాజీవ్ ప్రభుత్వం హైడ్రోజన్ బాంబును పరీక్షించలేదని నివేదికలు పేర్కొన్నాయి.